Sure, sure. హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? ఈవేళ కాన్షియస్ పేరెంటింగ్ కోచ్ గా నేను చాలా మంది పేరెంట్స్ ని చూస్తాను. అంతకు ముందు కూడా జర్నీ స్టార్ట్ చేయక ముందు కూడా చాలా పేరెంట్స్ చూసి వాళ్ళ జర్నీస్ లో ఫేస్ చేసే ట్రబుల్స్ గురించి, వాళ్ళు పడే ఇబ్బందుల గురించి నేను చాలా ఆలోచించేదాన్ని. ఇందులో నార్మల్ పేరెంట్స్ కంటే కూడా నాకు చాలా సార్లు ఆశ్చర్యం కల్పించేది, కొంతమంది స్పెషల్ నీడ్స్ ఉన్న చిల్డ్రన్ ని ఆ పేరెంట్స్ మామూలు పేరెంట్స్ కంటే చాలా వండర్ఫుల్ గా, బ్యూటిఫుల్ గా హ్యాండిల్ చేస్తున్నారు. నిజానికి చెప్పాలంటే నార్మల్ చిల్డ్రన్ ని కంటే ఈ చిల్డ్రన్ ని, స్పెషల్ నీడ్స్ ఉన్న చిల్డ్రన్ ని మనం నర్చర్ చేయడానికి ఇంకొంచెం ఎక్కువ ఓపిక, ఇంకొంచెం ఎక్కువ కష్టపడాలని చెప్పాలి. బట్ ఆ జర్నీని కూడా ఎంతో బ్యూటిఫుల్ గా, ఎంతో హ్యాపీగా యాక్సెప్ట్ చేసి ముందుకెళ్తున్న పేరెంట్స్ చాలా మంది ఉన్నారు. అలాంటి కొంతమంది పేరెంట్స్ నుంచి మనం కూడా స్ఫూర్తి పొందుతాం. ఇవాంటి మన గెస్ట్ హారిక శివకుమార్ గారు. నమస్తే హారిక గారు. నమస్తే రమా గారు, ఎలా ఉన్నారు? బాగున్నారు మేడం, మీరు ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం అండి. మీ జర్నీ యాజ్ ఎ స్పెషల్ నీడ్స్ చైల్డ్ కి పేరెంట్ చేస్తున్న మీ జర్నీ గురించి మా వ్యూవర్స్ కి కొన్ని చెప్పండి మేడం. మీ జర్నీ అసలు ఎలా స్టార్ట్ అయింది? మీ గురించి చిన్న ఇంట్రో. రమా గారు, ఐ ఆమ్ ఏ న్యూట్రిషనిస్ట్ అండి. ఐఎమ్ పర్సింగ్ మై అడ్వాన్స్డ్ న్యూట్రిషన్ ఫ్రమ్ ప్రొఫెసర్ ఇన్ లండన్ ఆయన దగ్గర తీసుకుంటున్నాను. అండ్ చైల్డ్ అండ్ మెటర్నల్ న్యూట్రిషన్ అనేది కంప్లీట్ చేశాను. స్పెషల్ నీడ్స్ కిడ్స్ కి న్యూట్రిషన్ కోచ్ అని మెన్షన్ చేస్తున్నాను, బికాస్ ఇట్ ఇంక్లూడెడ్ మై పర్సనల్ జర్నీ ఆల్సో. నా పర్సనల్ కూడా నేను దాంట్లో జర్నీలో ఇంట్రొడ్యూస్ చేసుకుంటున్నాను. సో దట్ ఈస్, అండ్ ఐ ఆమ్ ఏ హోమ్ మేకర్. 2-3 years బిఫోర్ వర్క్ ఐఎమ్ హోమ్ మేకర్. లేటర్ ఒక న్యూట్రిషనిస్ట్ దగ్గర నేను ఒక 2 years వర్క్ చేశాను. అక్కడ చాలా చాలా నేర్చుకున్నాను. అండ్ నౌ ఐ హావ్ స్టార్టెడ్ ఇండివిజువల్ జర్నీ. I have 2 kids. One is of 8 years. He is pursuing in 3rd class. చిన్న బాబు వచ్చేసి స్పెషల్ కిడ్. స్పెషల్ కిడ్ అనే కంటే కూడా he is not simply ఆటిస్టిక్ లేకపోతే ADHD ఇంకొకటో కాదు. కంప్లీట్లీ గ్లోబల్ డెవలప్మెంటల్ డిలే కిడ్. అంటే వాడికి ఎన్ని ఇయర్స్ వచ్చినా హీ స్టిల్ ఇన్ హిస్ మంత్స్. ఒక 5 to 6 months బేబీ లాగానే మనం ట్రీట్ చేయాలి. అలాగే ఉన్నాడు కూడా. That is my thing. And my husband is an IT profession. That is my only as of now. మేడం, మీరు ఫస్ట్ ఎప్పుడు ఐడెంటిఫై చేశారు మీ చిన్న బాబు కదా ఇష్యూ ఉంది, చిన్న బాబు పెద్ద బాబు కంటే డిఫరెంట్ గా ఉన్నాడు, వి నీడ్ టు అడ్రస్ దిస్ అని ఫస్ట్ మీకు ఎప్పుడు తెలిసింది? టు సే ఫ్రాంక్లీ రమా గారు, ఒక మదర్ గా మనకి ఎప్పుడు లోపల కనిపించావు మన పిల్లలు. అది వాళ్ళ ఏజ్ ఎంతైనా కావచ్చు, ఏమైనా కావచ్చు, మనకి ఎప్పుడు లోపల కనిపించావు. అలాంటి మదర్ ని నేను కూడా ఒక 9 months 10 months వరకు బాబు నార్మల్ గా ఉన్నాడు. అంటే బాబుకి ఫస్ట్ ఏమైందంటే పుట్టిన సెకండ్ డేనే నా దగ్గర ఫీడ్ తీసుకోవడం ఆపేశాడు. అలా చేయడం వల్ల వాడికి షుగర్ లెవెల్స్ అనేవి డ్రాప్ అయిపోయాయి. డ్రాప్ అయిన తర్వాత హైపోగ్లైసెమిక్ కండిషన్ అంటారు దాన్ని. దాంట్లో వాడికి సీజర్స్ వచ్చేసాయి, ఫిట్స్ అనేవి వచ్చేసాయి. ఒక 10 days NICUలో మేము పెట్టాం బాబుని. తర్వాత ఇంటికి తీసుకొచ్చేసాము. అక్కడ మాకు తెలిసిన విషయం ఏంటి అని అంటే, బాబుకి ఆల్రెడీ బ్రెయిన్ లో చిన్న డ్యామేజ్ అనేది జరిగిపోయింది. కానీ ఏ డాక్టర్ కూడా ముందుగానే చెప్పరు మనకి ఏంటి మీ బాబు స్పెషల్ కిట్ అనేసి చెప్పరు. బికాస్ దేర్ ఆర్ ఛాన్సెస్ బ్రెయిన్ అనేది ఇంకా గ్రో అవ్వాలి. సో ఒక సర్టన్ ఏజ్ అంటే అప్ టు 5 years లోపల కొన్ని సింటమ్స్ అనేవి బయట కనిపిస్తూ ఉంటాయి మనకి. దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. అండ్ మా బాబుకి వచ్చేసి 1 year వరకు, ఈ ఫేజ్ తర్వాత 1 year వరకు హీఈస్ కంప్లీట్లీ నార్మల్. అంటే మనం ఏదైనా యాక్షన్ ఇస్తే వాడు రియాక్షన్ ఇవ్వటము, ఇలాంటివన్నీ చేస్తూ వచ్చాడు. సో మాకు ఎప్పుడు ఎక్కడ డిఫరెన్స్ అనిపించలేదు. బట్ మాకు డాక్టర్ అనేది మాకు వార్న్ చేశారు. ఏమని వార్న్ చేశారంటే, బాబుకి ఫ్యూచర్ లో కూడా సీజర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనేసి వార్న్ చేశారు. ఓకే, వీఆర్ ఆల్ ఓకే విత్ దట్. తర్వాత బాబుకి 1 year అయిపోయింది కంప్లీట్లీ. బాబుకి ఫీవర్ వచ్చింది, సడన్ ఫీవర్. అసలు బ్రేక్ఫాస్ట్ చేశాడు, వాడు నార్మల్ గానే పడుకొని ఉన్నాడు.
ఫీవర్ బయటకు కూడా కనిపించట్లేదు, లోపల లోపల ఫీవర్ కనిపిస్తుంది. జస్ట్ నార్మల్ గా చెక్ చేసాం ఎందుకు వీడు ఇంత డల్ ఉన్నాడు అనేసి. చెక్ చేస్తే నియర్లీ 104+ ఉంది. హరిబరిగా పీడియాట్రిక్ దగ్గరికి వెళ్ళిపోయాము, ఫుల్ ఫీవర్ ఉందండి అన్నారు. తర్వాత మెడిసిన్ కూడా హై డోస్ లోనే ఇచ్చారు. అది తగ్గేటప్పుడు బాబుకి సీజర్స్ బయటకు వచ్చాయి. ఫైబ్రల్ సీజర్స్ అని అంటాం కదా మనకు ఫీవర్ లో వచ్చినప్పుడు, అలాగా బయటకు వచ్చేసాయి. ఓకే, దెన్ ఇట్ ఆల్సో ఫైన్ అనుకున్నాము. ఇంకొక 2-3 months నుంచి డిఫరెన్సెస్ అనేవి ఇంకా బాగా వాస్ట్ గా కనిపించడం స్టార్ట్ అయ్యాయి. అంటే అప్రాక్సిమేట్ గా బాబుకి 1.5 year ఉన్నప్పుడు మీకు మేజర్ డిఫరెన్సెస్ కనిపించింది. ఐ కాంటాక్ట్ ఇవ్వకపోవటము, మనము సౌండ్ చేస్తుంటే వాడు పైకి చూడటం స్టార్ట్ చేశాడు, అంటే ఐ కాంటాక్ట్ ఇవ్వకుండా. సరైన పీడియాట్రిక్ దగ్గరికి తీసుకెళ్తే ప్లీజ్ గో విత్ అనదర్, వీళ్ళకంటూ స్పెషల్ డాక్టర్స్ ఉంటారు, న్యూరలాజికల్ డాక్టర్స్, వాళ్ళని అడిగితే దే విల్ గైడ్ యూ అని చెప్పారు. ఒక 3-4 years అండ్ స్టిల్ ఇప్పటికి కూడా మేము తిరుగుతూనే ఉన్నాము, హోపింగ్ ఫర్ ద బెస్ట్. అండ్ ఫిజియోథెరపీ ఇప్పించాము. కానీ ఇక్కడ డ్రాబ్యాక్ ఏమైంది అని అంటే, వాడికి సీజర్స్ ఉండటం. అండి ఆక్యుపేషనల్ థెరపీ, ఫిజియోథెరపీ అని అంటే బాబుకి అంతే. బాబుకి అంటే అప్పటికి వాడున్న సిచ్యువేషన్ కి ఏంటి అంటే, వాడికి అట్లీస్ట్ స్టాండింగ్ పొజిషన్ అవి రావాలి అని. ఇక్కడ ఒక చిన్న మాట మెన్షన్ చేయాల్సింది ఏంటి అని అంటే, బాబుకి బ్రెయిన్ లో డ్యామేజ్ వచ్చిందని చెప్పాను కదా, అది ఆక్సిపిటల్ ఏరియాకి ఇదైపోయింది, అంటే డైరెక్ట్ గా ఐకి వచ్చేసి. మనకందరికీ తెలుసు 60-70% అంతా త్రూ విజనే జరుగుతుంది అనేసి. రైట్, లెర్నింగ్ అండ్ కొన్ని సిగ్నల్స్ బాబుకి బ్రెయిన్ లోకి వెళ్ళకపోవటం వల్ల మేము ఇచ్చిన కమాండ్ ని వాడు తీసుకోలేకపోతున్నాడు. బట్ ఇట్స్ ఓకే, వీ హావ్ యాక్సెప్టెడ్ హిమ్ యాజ్ ఇట్ ఈస్. వాడు ఎలా ఉన్నా కానీ వీ హావ్ యాక్సెప్టెడ్ హిమ్. అంటే కొంచెం టైం పట్టింది, కొంచెం ఏమి చాలా టైమ్స్ పట్టాయి. ఎన్నో నిద్రలేని రాత్రులు ఉన్నాయి, ఎన్నో ఆ సిచ్యువేషన్ ని కోపప్ చేయలేక చాలా మెంటల్ ప్రెషర్, చాలా చాలా అన్ని జరిగాయి. అండ్ ఒకనొక టైంలో నేను ఇంకా మదర్ గా నాకు అర్థమైపోయింది, ఐ హావ్ టు స్టే స్ట్రాంగ్ అండ్ యాక్సెప్ట్ ఇట్. నేను యాక్సెప్ట్ చేయకపోతే వాడికి నేను ఏమీ చేయలేను. ఎందుకు, నేను యాక్సెప్ట్ చేస్తేనే వాడిని ఓకే ఐ విల్ టేక్ హిమ్ యాజ్ ఇట్ ఈస్ అనుకుంటాను. లేదు అని అంటే వాడిని చూసినప్పుడల్లా అమ్మ వీడు ఎందుకు ఇలా ఉన్నాడు, మిగతా వాళ్ళ లేగా ఎందుకు లేడు అనే థాట్ నాకు వచ్చేస్తుంది. మీరు చెప్పిన మాటలో ఒకటి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉందండి, యాక్సెప్టెన్స్. చాలా మంది పేరెంట్స్ ఫస్ట్ డినయల్ ఫేజ్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు. నేను కూడా నా వర్క్ లోనే ఆ డినయల్ ని క్రాక్ చేసి వాళ్ళకి యాక్సెప్టెన్స్ తెప్పించడం చాలా ఇంపార్టెంట్. మీకు ఇంకా కొంచెం క్లియర్ కేసెస్ ఉన్నాయి, కొన్ని మైల్డ్ కేసెస్ కూడా కేవలం యాక్సెప్టెన్స్ లేకపోవడం వల్ల డినయల్ ఫేజ్ లో ఉండిపోయి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కి వెళ్లకుండా చేతులారా పిల్లల లైఫ్ ని మిస్ చేస్తున్నారని చాలా బాధ అనిపిస్తుంది నాకైతే. కేవలం ఒక చిన్న టెస్ట్ చేయించుకోవడం వల్ల ఒక న్యూరాలజిస్ట్ దగ్గరకో చైల్డ్ క్లినికల్ సైకాలజిస్ట్ దగ్గరకో వెళ్ళి ఒక ప్రాపర్ రివ్యూ తీసుకుని ఫర్దర్ గా రిక్వైర్మెంట్ ఉంటే చేస్తే వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ ఎంత ఎర్లీగా స్టార్ట్ చేయగలిగితే మనం పిల్లలకి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ నుంచి అంత తొందరగా బయటపడేయగలుగుతాం. మనం లేట్ చేసిన కొద్దీ పిల్లలు సఫర్ అవుతారు, వాళ్ళు చూసి మనం కూడా సఫర్ అవుతాం. మనకి వెనక్కి పిల్లల్ని నార్మల్ పిల్లలకి సమానంగా దగ్గరగా వెనక్కి తీసుకొచ్చే మేనేజ్మెంట్ మనకి చాలా తగ్గిపోతుంది. దయచేసి పేరెంట్స్ అందరూ ఇది కంపల్సరీగా గుర్తించుకోవాలి. ఎందుకంటే యాక్సెప్ట్ చేసి టెస్ట్ కి వెళ్ళడం మీకు కాదు, మీ పిల్లలకి చాలా చాలా అవసరం. ఈ ఒక్క తప్పు మీరు చేస్తే మీరు మీ పేరెంటింగ్ జర్నీలో ఇది మీకు బిగ్గెస్ట్ మిస్టేక్ అవుతుంది. పిల్లల్లోని మనం చాలా సఫర్ అవుతూ ఉంటాం వాళ్ళని చూస్తూ. జస్ట్ కొంచెం ఓపెన్ గా ఉండండి, ఒక టెస్ట్ చేయించుకోండి. మీకు ఏమాత్రం డౌట్ ఉన్నా సరే ఒక్కసారి ఒక రివ్యూ తీసుకుని ఒక అసెస్మెంట్ చేయించుకుంటే, అసెస్మెంట్ కి పర్టికులర్ గా చాలా మంది పేరెంట్స్ భయపడతా ఉంటారు. దీంట్లో అసలు జనరల్ గా అయితే మీరు భయపడాల్సిన అవసరం ఏమీ ఉండదు. చాలా సింపుల్ టెస్ట్లు ఉంటాయి, పిల్లలకి ఎటువంటి ఇబ్బంది కలగదు. జస్ట్ మీరు ఒక 3 to 4 hours టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది అంతే. పిల్లలు ఎటువంటి ఇబ్బంది పడరు. సైకాలజిస్టులు కానీ న్యూరాలజిస్టులు కానీ క్లియర్ గా మీకు అన్ని డెవలప్మెంట్లు ఎలా ఉన్నాయో చెక్ చేస్తారు. హారిక గారు, మీరు ఈ యాక్సెప్టెన్స్ రావడానికి మీరు ఎంతో మదన పడి ఈ స్ట్రెంగ్త్ ని మీరు తెచ్చుకుని ఉంటారు. నార్మల్ గా కూడా చిన్న చిన్న విషయాలకి మేము చూస్తూ ఉంటాం, మార్కులు తక్కువ వచ్చినాయను లేకపోతే స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేసినప్పుడు
విన్ అవ్వలేదనో ఫీల్ అయ్యే మదర్స్ ని ఫాదర్స్ ని కూడా నేను చాలా మందిని చూశాను. అయితే మీకు ఈ ఇన్నర్ స్ట్రెంగ్త్ రావడానికి రీజన్ ఏంటని మీరు అనుకుంటున్నారు? ఆ ఇన్నర్ స్ట్రెంత్ రావడానికి రీజన్ మన ఫ్యామిలీనే అండి. మనము చాలా చాలా వాటిలలో కూడా ఒక్కొక్కసారి ఫ్యామిలీ అనేది సపోర్ట్ చేయదు. ఐ యాక్సెప్ట్ విత్ దట్. బట్ కొన్ని సిచ్యువేషన్స్ ని వాళ్ళు హ్యాండిల్ చేసినట్టు మనం ఎవరం చేయలేం. ఈవెన్ మా ఫాదర్ ఇప్పుడు అంటారు, ఇట్స్ ఓకే, ఏం కాదు, అట్ ది ఎండ్ ఆఫ్ ద డే హీఈస్ యువర్ బాయ్. నువ్వు ప్రతి జర్నీ కూడా వాడితో ఎంజాయ్ చేస్తున్నావు. ఇప్పుడు మా అత్తయ్య గారు కూడా అంటారు, వాడు నవ్వుతుంటే మనందరికి నవ్వు వస్తుంది. ఎందుకు వస్తుంది? బికాస్ హీఈస్ అవర్ కిడ్. యాక్సెప్ట్ ద వే యాజ్ ఇట్ ఈస్. వాడు ఎలా ఉన్నాడు అని యాక్సెప్ట్ చేసేస్తే మనకు హ్యాపీగా ఉంటాం అనేసి వాళ్ళు చెప్పారు. అండ్ మెనీ మోటివేషనల్ ఫిల్మ్స్ కూడా నేను చూసానండి. చాలా మంది ఇట్లాగా స్పెషల్ కిట్ అన్న తర్వాత నా రీసెర్చ్ లో తెలిసింది ఏంటి అని అంటే, నంబర్ ఆఫ్ సిఇఓస్ కి ఎలా ఇలాంటి కిడ్స్ ఉన్నారు, సింగర్స్ కి ఇలాంటి కిడ్స్ ఉన్నారు, అండ్ యాక్టర్స్ చాలా మంది చాలా మంది ఉన్నారు. వాళ్ళు అంటే ఎవరి ఇష్యూ వాళ్ళది. మేబీ కొంతమంది బయట పడి ఉండొచ్చు ఓపెన్ గా, కొంతమంది బయట పడకపోయి ఉండొచ్చు. అలాంటప్పుడు నాకు అనిపించింది ఇంతమంది. సో ఇక్కడ నాకు ఒక పాయింట్ అర్థమైంది ఏంటి అని అంటే, దిస్ ఈస్ నాట్ అబౌట్ మనీ ఆర్ ఎనీథింగ్, దిస్ ఈస్ అబౌట్ మెంటల్ స్ట్రెంగ్త్. ఎందుకు? మనీ ఉంటే చేయగలిగే ప్రాసెస్ అయితే కనుక అందరూ చేసేసేవాళ్ళు. దిస్ ఇస్ నాట్ అబౌట్ మనీ, దిస్ ఇస్ మెంటల్ స్ట్రెంగ్త్. సో ఐ హ్యావ్ టు బి స్ట్రాంగ్. వెరీ అండ్ సినిమా నేను కూడా చూసానండి, హెలెన్ కెల్లర్ అనేసి అందరికి మాక్సిమం ఐడియా ఉంటారు. షీఈస్ డెఫ్ అండ్ డమ్. ద అమేజింగ్ వర్కర్ అని చెప్పేసి సినిమా చూసాను. దట్ ఈస్ సచ్ అన్ ఇన్స్పిరేషనల్ మూవీ. అంటే చాలా ఇన్స్పిరేషనల్. షుడ్ రికమెండ్ దిస్ టు ఆల్ ద మదర్స్ అవుట్ దేర్, రైట్? Yeah, I completely agree. I will recommend also to see that film. And అది చూస్తే మనకు చాలా ఎంకరేజ్మెంట్ వచ్చేస్తుంది. ఫస్ట్ సెకండ్ పాయింట్, చాలా చిన్న కేసెస్ అండి. మీరు అన్నట్టు మైల్డ్ ఆటిజం ఉంది, ఆటిజం ఉంది ఏమో. దేర్ ఇస్ మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ మైల్డ్ ఆటిజం అండ్ మైల్డ్ ఆటిజం ఉంది ఏమో. అక్కడే మదర్స్ పేరెంట్స్ వీక్ అయిపోతారు. ఇంకా ఎలా చూస్తారంటే, సమాజం ఎలా చూస్తారో నాకు తెలియదు కానీ వీళ్ళు స్టార్ట్ చేస్తారు, హీ స్పెషల్ కిడ్, హీ స్పెషల్ కిడ్, హీ స్పెషల్ కిడ్ అనేసి. నో, హీఈస్ ఎ నార్మల్ కిడ్. మీరు నార్మల్ కిడ్ గా అనుకొని వెళ్ళిపోతే ఆ మైల్డ్ అనేది కూడా విత్ ఇన్ సమ్ మంత్స్ లో మీరు క్యూర్ చేసుకోవచ్చు. అది ఎంత ఎర్లీగా డిటెక్ట్ చేస్తే పిల్లల్ని ట్రాక్ లోకి అంత ఈజీగా తీసుకోవచ్చు. యాక్సెప్టెన్స్ లేకపోవడం వల్ల, ఫర్దర్ గా అసెస్మెంట్స్ కి వెళ్ళకపోవడం వల్ల చాలా మంది పిల్లలు వాళ్ళకి 10 years 12 years వచ్చాక అబ్జర్వ్ చేస్తున్నారు, వీడికి ఏంటి ఎంత చెప్తున్నా రావట్లేదు, ఎందుకని. నాట్ ఓన్లీ ఆటిజం అవ్వచ్చు, ADHD అవ్వచ్చు, లెర్నింగ్ ఇష్యూస్ అవ్వచ్చు, ఏ ఇష్యూస్ అయినా, ఫోకస్ ఇష్యూస్ అవ్వచ్చు. అంటే పర్టికులర్ గా అన్ని కలిపి అది ఆటిజం లోకే అవ్వాల్సిన పని లేదు. ఫర్ ఎగ్జాంపుల్, మా దగ్గరకు వచ్చిన ఒక క్లయింట్ కి ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం ఆటిజం టెస్ట్ మేము రిఫర్ చేసాం, సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి వచ్చారు. ఆటిజం స్కోర్ 60 ఉండాలి, ఆ బాబుకి 59 ఉంది. అంటే లేనట్ట, కండిషన్స్ ని వైజ్ మనం దాన్ని చెక్ చేసుకుని దాన్ని ఓవర్కమ్ చేయడానికి యాజ్ ఎ పేరెంట్ గా మనం ట్రై చేయాలి. సిమ్టమ్స్ ఎంత ఉన్నాయి అన్నవి చూసుకుని దాన్ని ఓవర్కమ్ చేయించడానికి మనం పెట్టే ఎఫర్ట్ పిల్లలకి ఎంతో యూస్ అవుతుంది ఫ్యూచర్. Yes, I completely agree, Andy. And I request all the husbands also, spouse కూడా మీరు యాక్సెప్ట్ చేయండి, మీరు సపోర్ట్ చేయండి, సో దట్ ద ట్రీ ఆఫ్ యువర్ ఫ్యామిలీ విల్ బి బ్రైటర్. అది ఇంకా బాగా బ్రైటర్ గా ఉంటుంది. ఏదో సొసైటీ కోసమో, లేకపోతే ఎదురింటి ఆంటీ కోసమో, పక్కింటి పుల్లారావు కోసమో మీరు ఎవరు మీ పిల్లల్ని కనలేదు, వాళ్ళని పెంచట్లేదు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ ఫ్యామిలీ. బేబీ లోపల ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నారో, ఆ కిడ్ బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళ ఫీచర్స్ అవన్నీ చూసిన తర్వాత కూడా యు యాక్సెప్ట్ దమ్ యాజ్ దే ఆర్, అంతే, కంప్లీట్లీ. అండ్ మై స్ట్రాంగ్ రిక్వెస్ట్ టు ద సోషల్ పీపుల్, అంటే సొసైటీలో వీళ్ళేదో పాపాలు చేశారు, అలాంటికి ఇలా పుట్టారు, వీళ్ళేదో నో, ఐ హావ్ సీన్ మెనీ పీపుల్ ఫేసింగ్ దీస్ క్వశ్చన్స్. ఇంకా మెంటాలిటీతో ఉండే
సొసైటీలో పీపుల్ కూడా ఉన్నారు. బట్ అవునా ఒకటి మనం చూడాలి ఏంటంటే, ఇంకొకలాగా ఆలోచిస్తే అలాంటి పిల్లల్ని అందరూ పెంచలేరు. అలాంటి స్ట్రెంగ్త్ ఉన్న వాళ్ళకే దేవుడు అలాంటి పిల్లల్ని ఇచ్చాడేమో అని కూడా చాలా సార్లు అనిపిస్తుంది. బికాస్ నార్మల్ గా ఉండే పిల్లల్ని హ్యాండిల్ చేయలేక చాలా సఫర్ అవుతున్న పేరెంట్స్, మెంటల్ గా స్ట్రెంగ్త్ లేక దానికి చాలా ఇబ్బంది పడుతున్న పేరెంట్స్ కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకి గనక స్పెషల్ నీడ్స్ చైల్డ్ ఇస్తే ఇట్స్ ఇంపాసిబుల్ అన్నమాట. ఓన్లీ స్ట్రాంగెస్ట్ పేరెంట్స్. ఐ రియల్లీ హ్యావ్ సో మచ్ రెస్పెక్ట్ టు ఆల్ ద స్పెషల్ నీడ్స్ పేరెంట్స్. ఎందుకంటే నేను కూడా నా పేరెంటింగ్ జర్నీలోని మా బాబు పుట్టినప్పుడు స్టార్టింగ్ చూసి ఒక్కొక్కసారి హ్యాండిల్ చేయలేక మనం కూడా ఎంగేజ్ లో ఉంటాము. కష్టం అయిపోతా ఉంటుంది మన యొక్క మానసిక స్థితో, ఫైనాన్షియల్ స్థితో, లేకపోతే ఎమోషనల్ స్టేట్ ని బట్టి ఒక్కొక్కసారి హ్యాండిల్ చేయలేక చాలా స్ట్రెస్ ఫీల్ అవుతుంటే వీళ్ళు అమ్మ దేవుడు వీళ్ళకి ఎంత ఓపిక, ఎంత ధైర్యం, చాలా ధైర్యం కావాలి, చాలా ఓపిక కావాలి. వాళ్ళు చూపించినంత అన్కండిషనల్ లవ్ మనం చూపించలేకపోతున్నామే అని నాకు చాలా సార్లు క్లిక్ అయ్యేది. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే నేను అదొక మోటివేషన్ గా తీసుకున్నాను. వాళ్ళలో కొంచెం చేయగలిగితే మనం మన పిల్లల్ని ఎంతో గ్రేట్ గా చూడొచ్చు అని అనిపిస్తుంది నాకు. అంత స్ట్రెంగ్త్ దేవుడు మీకు ఇచ్చినందుకు ఐఎమ్ రియల్లీ హ్యాపీ. అండ్ మేడం, మీరు మీ జర్నీలోని సొసైటీ నుంచి ఇలాంటివి రాకూడదని మనం ప్రతి వాళ్ళకి కోరుకుందాం. ఆ ఇంక్లూజిటివిటీ మాత్రం కంపల్సరీగా రావాలి. ఈక్వల్ గా ట్రీట్ చేయడం రావాలి. స్పెషల్ గా ట్రీట్ చేయాల్సిన అవసరం లేదు. పిల్లల్ని మిగతా పిల్లలతో ఈక్వల్ గా, ఆ పేరెంట్స్ ని ఈక్వల్ గా, రెస్పెక్ట్ఫుల్ గా చూస్తే చాలు. ఇది నా ఒపీనియన్ మేడం. మీరేమనుకుంటున్నారు? ఎస్ అండి, నేను కూడా మీతో యాక్సెప్ట్ చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి, నేను సొసైటీని, ఐ మీన్ లైక్ ఎనీ అదర్ మదర్, ఎవరెవరు చూస్తున్నారో వాళ్ళందరికి, ఒక పేరెంట్ కి మదర్ ఆర్ ఫాదర్ డజంట్ మ్యాటర్, ఒక పేరెంట్ నాది ఏంటి చిన్న సజెషన్ అంటే, ఎప్పుడన్నా ఎక్కడన్నా అలాంటి స్పెషల్ కిడ్ ని చూసినప్పుడు మనం వాళ్ళని అబ్జర్వ్ చేయగానే మనకు అర్థమైపోతుంది వీళ్ళు స్పెషల్ కిడ్స్ ఆర్ స్పెషల్ కిడ్స్. మీరు ఏం చెయ్యొద్దు, జస్ట్ ఒక హాయ్ అని వేవ్ చేయాలి. ఇట్ గివ్స్ ఇంటర్నల్ ఎనర్జీ టు ద పేరెంట్. వెరీ ట్రూ, వెరీ ట్రూ. ఎందుకు అనంటే ఒక ఆత్మీయ పలకరింపు ఇలా చూసినాను. ఎవరికైనా చెయ్యొచ్చు, కానీ స్ట్రెంగ్త్ ఉండే పేరెంట్స్ కి ఇస్తే ఐ థింక్ ఆ పేరెంట్స్ కంటే కూడా వాళ్ళు చూసి వాళ్ళ ఎనర్జీ మీ హాయ్ చెప్పిన వాళ్ళకే వస్తుందని ఆ కిడ్ కి ఎలా ఉంటది అని అంటే, ఆ కిడ్ రెస్పాండ్ అయినా అవ్వకపోయినా ఇట్ డజంట్ మ్యాటర్. పేరెంట్ కి ఎలా ఉంటుందంటే, అమ్మయ్య మా పిల్లల్ని సొసైటీ ఒక డిఫరెంట్ జోన్ లో చూడట్లేదు, దే ఆర్ యాక్సెప్టింగ్ అవర్ కిడ్స్. అది ఆ హాయ్ కానీ ఒక చిన్న మాట కానీ ఎలా ఉంటుందంటే, ఇట్ విల్ రన్ అట్లీస్ట్ ఒక 1 వీక్ వరకు ఆ ఎనర్జీ వాళ్ళకి రన్ అయిపోతుంది. జస్ట్ ఒక స్మాల్ హాయ్, ఒక హాయ్ ఎంత ఎనర్జీని ఇస్తున్నప్పుడు, ఒక మంచి వర్డ్స్ ఇంకా ఎంత ఎనర్జీ ఇస్తుంది. అండ్ నాకు ఇంకొక చిన్న విషయం షేర్ చేసుకోవాలండి. చెప్పండి మేడం. ఒక పేరెంట్ మాకు స్పెషల్ కిడ్ ఉన్నారు అని అంటే, దిస్ ఈజ్ నాట్ ఫార్ సింపతి. మీ సింపతి మాకు ఎక్కడ వర్కౌట్ అవ్వదు. అంటే ఎవరు మాకు సింపతి చూపించినా మమ్మల్ని ఇంకా కృంగదీస్తుంది తప్పించి మాకు ఎనర్జీ రాదు. సో ఆ వర్డ్స్ యూజ్ చేయకండి. మీ సింపతి కానీ, మీ మనీ కానీ, మీది ఎటువంటిది కానీ మా వరకు రాదు. ఆ వర్డ్స్ మాకు యూజ్ చేసి మమ్మల్ని డిగ్రేడ్ చేయొద్దు. నార్మల్ గానే మాట్లాడండి, నార్మల్ గానే ఉండండి. దట్స్ మోర్ దాన్ ఎనఫ్ ఫర్ us. అంతే. మాకు కూడా ఎక్కడి నుంచి ఎనర్జీ వస్తుందండి, when we meet people, when we all know energies always come with the exchange. రైట్. సో కొత్త పీపుల్ ని మీట్ అయినప్పుడు, కొత్తగా మాట్లాడినప్పుడు మాకు ఎనర్జీస్ అనేవి ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఆ మంచి ఎనర్జీనే మాకు ఇవ్వండి, మాకు చెడ్డ ఎనర్జీ ఇవ్వద్దు. బికాస్ యువర్ గివింగ్ ఎనర్జీ విల్ బిల్డ్ సంబడీస్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్ హారిక గారు, మీ వాల్యుబుల్ టైం. ఐ థింక్ ఇవాళ కంపల్సరీగా పేరెంట్స్ తెలుసుకోవాల్సింది, మీరు ఎలాగా మీ జర్నీలో ఏమైనా స్పెషల్ నీడ్స్ కానీ డెవలప్మెంటల్ డిలేస్ ఉన్నా మీ పిల్లలకి హారిక గారు ఇచ్చిన అడ్వైస్ ప్రకారం డినై చేయకుండా ఫస్ట్ యాక్సెప్ట్ చేయండి. కంపల్సరీగా అసెస్మెంట్స్ తీసుకెళ్ళండి, ఇన్నర్ స్ట్రెంగ్త్ ని పెంచుకోండి. అండ్ ట్రస్ట్ మీ, దేర్ ఆర్ ఆల్సో సమ్ నైస్ వండర్ఫుల్ మూమెంట్స్ ఫర్ యూ అనుకుంటా కదండి మీ స్పెషల్ నీడ్స్ చైల్డ్ లో. జస్ట్ వన్ క్లోజింగ్ విత్ సమ్ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ అండి.
బికాస్ Sure, ఎందుకంటే sure. ఒక భ్రమ ఉంటది పేరెంట్స్ కి వీళ్ళ లైఫ్ అంతా ఏదో ఇలా సఫర్ అయిపోతారా అని. లేదు కదా, యుల్ హ్యావ్ సమ్ బ్యూటిఫుల్ చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. నాకు కొన్ని కాదు, చాలా ఉన్నాయి. దట్ మా సీన్ ఇన్ వాడు యువర్ ఫేస్ యాజ్ వెల్. మా వాడు 8-9 మంత్స్ ఉన్నప్పుడు వాడికి తెలియకపోయినా కానీ ఒక గ్లాస్ తీసుకొని స్పూన్ తీసుకొని వేసి సౌండ్ చేసి, నాన్న పాలు నువ్వు తాగుతావా అని అంటే హి విల్ సిట్ ఆన్ మై ల్యాప్. ఎవరో చెప్పినట్టుగా వాడు ల్యాప్ మీద కూర్చునేవాడు. ఓకే అని చెప్పేసి అది కొద్ది రోజులు కంటిన్యూ అయిపోయింది. తర్వాత నేను నార్మల్ గ్లాస్ లో తాపడం అలవాటు చేశాను, అది ఓకే అయిపోయింది. తర్వాత కొద్ది రోజుల తర్వాత కిస్ చేయడం నేర్పించాను, ఎలా కిస్ చేయాలి అనేసి. హీ స్టార్టెడ్ కిసింగ్, హీ స్టార్టెడ్ బైటింగ్. అంటే బాగా ఇలా కిస్ చేసేది ఇలా వేస్తాడు అనమాట. హ్యాపీ ఉంటదంటే అప్పుడు చెప్పలేనంత హ్యాపీనెస్ వచ్చేస్తుంది. చాలా ఇంకా ఉంది. ఒక రోజు వాడు పడుకున్న తర్వాత బేసికలీ వాడు నాకు అంటే వాడికి టచ్ ఎక్కువ కావాలి, సో హి విల్ స్లీప్ విత్ మీ. పడుకున్న తర్వాత కొంచెం సైడ్ కి వెళ్ళిపోయాడు, నా టచ్ వాడికి రావట్లేదు, లేచి కూర్చున్నాడు. నేను చూస్తున్నాను, నేను అబ్జర్వ్ చేస్తున్నాను ఏం చేస్తాడు అనేది. కొంచెం ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు, మళ్ళీ ఎక్కడ కింద పడతాడా అని దగ్గరికి తీసుకున్నాను. నా టచ్ పట్టంగానే అమ్మని స్టార్ట్ చేశాడు. అమ్మా ఇంకా చాలా నాకు చాలా చాలా హ్యాపీగా ఉందిరా అంటే. అది కూడా రాదు, బట్ వీఆర్ వెరీ హ్యాపీ విత్ ది స్మాల్ థింగ్స్ దట్ ఈస్ వెరీ నైస్, వెరీ నైస్. షోయింగ్. అండ్ ఇంకొకటి చెప్పాలి అని అంటే, వాళ్ళు చూపించినంత అన్కండిషనల్ లవ్ నేను కూడా చూపించలేదు, వాళ్ళు చూపించినంత లవ్ నేను చూపించలేదు. దోస్ ఆర్ అలా ఉంటది. బ్లెస్డ్ సోల్స్ అని నేను నమ్ముతాను. స్పెషల్ చిల్డ్రన్. I completely agree. యా, వీళ్ళందరూ దీస్ ఆర్ రియల్లీ స్పెషల్. ద వర్డ్ ఇట్స్ స్పెషల్, మనం వేరేలా దే ఆర్ రియల్లీ స్పెషల్ అండ్ దే ఆర్ బ్లెస్డ్ సోల్స్ అని నేను నమ్ముతాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఇన్స్పైరింగ్ మెనీ అదర్ పేరెంట్స్ అరౌండ్ యూ. ఐఎమ్ షూర్ మీకు ఎక్స్ప్రెస్ చేసినా చెయ్యకపోయినా మిమ్మల్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతారు. మీలా ఉండాలి, ఇంత స్ట్రెంగ్త్ ఉండాలి, ఇంత అన్కండిషనల్ గా పిల్లల మీద ప్రేమ చూపించాలని ప్రతి తల్లి కోరుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ హారిక గారు ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ రమాదేవి గారు. అండ్ ప్లీజ్ మదర్స్ ఎప్పుడు కృంగిపోకండి. వీఆర్ ద బ్యూటిఫుల్ సోల్స్ అండ్ మనం ఇచ్చే ఎనర్జీ ఆల్వేస్ ప్రొటెక్ట్ దెమ్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ మంత్ మనం వేరే గెస్ట్ తోని ఇంకొక స్పెషల్ నీడ్స్ మదర్ ఆర్ ఫాదర్ తోని వాళ్ళ పేరెంటింగ్ జర్నీ నుంచి మనమేం తెలుసుకోవచ్చో చూద్దాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్. బాయ్ అండి.